నెల్లూరు జిల్లాలో జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శిక్షణతో భద్రత, సాంకేతికత ద్వారా పరివర్తన అనే స్లోగన్తో జిల్లా పోలీస్ యంత్రాంగం వాక్థాన్ నిర్వహించారు. వీఆర్సీ సెంటర్ నుండి గాంధీ బొమ్మ వరకు వాక్థాన్ నిర్వహించి ప్రజలకు రోడ్డు భద్రతా ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ అజితా వేజెండా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పోలీసులతో పాటు నగరానికి చెందిన పలువురు ప్రముఖులు ఈ వాక్థాన్లో పాల్గొని రోడ్డు భద్రతా నియమాలపై ప్లకార్డులను ప్రదర్శించారు. కార్యక్రమంలో ఎస్పీ మాట్లాడుతూ ఇంపార్టెంట్గా రోడ్ సేఫ్టీ అవేర్నెస్లో ఈ రోడ్ సేఫ్టీ మంత్లో మనకి మెయిన్ థీమ్ ఇస్ సేఫ్టీ త్రూ ట్రైనింగ్. శిక్షణ ద్వారా మనం సేఫ్టీ ఎట్లా చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ థింగ్ ట్రాన్స్ఫర్మేషన్ త్రూ టెక్నాలజీ, సాంకేతికతని ఎట్లా యూజ్ చేసుకుంటున్నామో ఫర్ రోడ్ సేఫ్టీ. ఈ రెండింటి అండ్ దానిలో తీసుకొచ్చే చేంజెస్, ఈ రెండింటి మీద మనం ముఖ్యంగా ఈ నెల మొత్తం కూడా రోడ్ సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది. మనం కోఆర్డినేషన్ విత్ అదర్ డిపార్ట్మెంట్స్తో ఈ ప్రోగ్రామ్ మొత్తం జిల్లా వ్యాప్తంగా చేశాము. మన ఆనరబుల్ సీఎం సార్ డైరెక్షన్స్ మేరకు, మా ఆనరబుల్ డీజీ సార్ ఉత్తర్వుల మేరకు మేము రెగ్యులర్గా ఇట్లా రోడ్ సేఫ్టీ మీద ప్రోగ్రామ్స్ చేస్తున్నాము. రోజు కూడా డిఎస్ఆర్లో ఎన్ని యాక్సిడెంట్స్ అవుతున్నాయి, వాటికి కారణాలు ఏంటి అండ్ వాటిని ఎట్లా రెక్టిఫై చేయాలి, ఇది రోజు కూడా మేము డిస్కస్ చేయడం జరుగుతుంది. దాని ప్రకారంగా మనం అన్ని డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేట్ చేసి వర్క్ చేయడం జరుగుతుంది. మీ అందరికీ కూడా తెలుసు, ప్రతి నెల మనం జిల్లాలో కూడా డిఆర్ఎస్సి రోడ్ సేఫ్టీ కౌన్సిల్ మీటింగ్ ఒకటి చేస్తాము. సో అందులో కూడా రెగ్యులర్గా మనం ఎంత ప్రతి నెల ఏమేం చేయాలి అనేది డిసైడ్ చేస్తున్నాము అండ్ దానిలో ప్రోగ్రెస్ ఎంత వస్తుంది అనేది చూసుకుంటున్నాము. సో లాస్ట్ ఇయర్ మన డిస్ట్రిక్ట్ ఫిగర్స్ మన డిటిసి గారు చెప్పారు. సో దాని ప్రకారంగా మనం నెక్స్ట్ ఇయర్ ఈ జనవరి నెలలోనే ఒక ప్రణాళికాబద్ధంగా ఎట్లా వెళ్ళాలి, ఏ నెలలో ఏమేమి ప్రోగ్రామ్స్ కంప్లీట్ చేసుకోవాలి, ఎన్హెచ్ఏ ద్వారా ఏమేమి చేసుకోవాలి, పంచాయతీరాజ్ అండ్ ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్స్తో ఎట్లా కోఆర్డినేషన్ చేసుకొని ఏ వర్క్స్ కంప్లీట్ చేయాలి అనేది వర్క్ చేస్తున్నాము. ప్రతి యాక్సిడెంట్లోనూ మనము ముఖ్యంగా చూస్తుంది ఏంటి కాజ్, హెల్మెట్ ధరించలేదా, డ్రంక్ అండ్ డ్రైవింగ్ జరిగిందా, లేదా రోడ్ ఇంజనీరింగ్లో ఏదైనా లోపమా. సో ఇవి మేము రెగ్యులర్గా ఇవి అనలైజ్ చేస్తున్నాము. మాకు మెయిన్గా తెలిసింది 2 వీలర్స్లో చాలా ఎక్కువ డెత్స్ అవుతున్నాయి అని, 2 వీలర్స్ వితౌట్ హెల్మెట్ చేసుకున్న వాళ్ళది, దెన్ ఓవర్ స్పీడింగ్ మూలంగా వెళ్ళటం మూలంగా. సో యువతకి రీచ్ అవ్వటం మాకు చాలా ఇంపార్టెంట్ అనేది తెలుస్తుంది. దాని ప్రకారంగా జిల్లా స్థాయిలో ప్రతి ఎస్ఐ సిఐ అందరూ కూడా రెగ్యులర్గా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. మన ప్రజలకి అదొక అలవాట్లాగా ఉండాలి. ఇప్పుడు అందరూ స్టేజ్ మీద ఉన్న డిగ్నిటరీస్ అందరూ కూడా చెప్పారు, ఇది మన లైఫ్ స్టైల్లో ఒక భాగంగా చేసుకోవాలి రోడ్ సేఫ్టీ అనేది. ఇది మనం ఫ్యామిలీకి మనం ఇస్తున్న ఒక హామీ, బయటకు వెళ్ళినప్పుడు ఇంటికి సేఫ్గా వస్తాము అనేది. సో అది తెలుసుకొని అందరూ నడుచుకుంటారని ఆశిస్తున్నాను. మనకి ఈరోజు మార్నింగ్ ఈ ప్రోగ్రామ్కి వచ్చిన అందరికీ వెరీ హార్ట్ఫెల్ట్ థ్యాంక్స్. మీ అందరూ టైం చేసుకొని ఇక్కడికి వచ్చారు అండ్ ఇక్కడ రోడ్ సేఫ్టీలో మన నెల్లూరు జిల్లా పోలీస్కి అన్ని రకాలుగా తోడుగా ఉంటారని భావిస్తున్నాను. థ్యాంక్ యూ. జిల్లాలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను విశ్లేషిస్తే అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం, హెల్మెట్ ధరించకపోవడం, వాహనాల సాంకేతిక లోపాలు ప్రధాన కారణాలుగా గుర్తించామని వెల్లడించారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులే ఎక్కువగా ప్రమాదాలకు గురవుతున్నారని, అందులోనూ హెల్మెట్ ధరించని వారే ఎక్కువగా ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. రోడ్డు భద్రతను ఒక నిబంధనగా కాకుండా జీవన విధానంలో భాగంగా అలవర్చుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు. ఈ వాక్థాన్ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ సిహెచ్ సౌజన్య, నెల్లూరు టౌన్ ఏఎస్పీ దీక్ష, నెల్లూరు మున్సిపల్ కమిషనర్ నందన్, డిటిసి చందర్, ఆర్టీసీ డిఎం కరీమున్నీసా, రూరల్ డీఎస్పీ ఘట్టంనేని శ్రీనివాసరావు, డిటిసి డిఎస్పీ గిరిధర్ రావు, ఆర్టీఓ మదని, నెల్లూరు అపోలో యూనిట్ హెడ్ డాక్టర్ బిందు భార్గవిరెడ్డి, ట్రాఫిక్ పోలీసులు, టౌన్ అండ్ రూరల్ పోలీసులు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, విద్యార్థులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అన్నీ తెలిసినా కూడా ఎందుకు పాటించడం లేదని ఈరోజు ఖచ్చితంగా అందరూ ఆలోచించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే హెల్త్ కేర్లో మా సెన్సెస్ ఇప్పుడే విన్నారు ఎన్ని యాక్సిడెంట్స్ జరుగుతాయి అనేది. రోజుకి 2-3 ఆర్టీఏ రావడం అనేది చాలా బాధాకరం విషయం. ఎందుకంటే మాకు వచ్చే ప్రతి రోడ్ యాక్సిడెంట్ మేము ఒక్కటే అడుగుతాం, అసలు ఎందుకు జరిగింది, ఎలా జరిగింది.
ఏదైనా అవాయిడబుల్ ఉన్నాయా. సో అలాగ ఆలోచించినప్పుడు ఎన్నో వరకు కొంచెం జాగ్రత్తలు తీసుకుని ఉంటే హెడ్ ఇంజరీస్ కానీ మిగతా మల్టిపుల్ ట్రామా ఇంజరీస్ అయినా అవాయిడబుల్ చేయగలుగుతామా అనే ఒక క్వశ్చన్ అనేది మేము ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటాము. సో అందరు చెప్పినట్టు జాగ్రత్తగా అందరూ హెల్మెట్లు కానీ మొబైల్ ఫోన్స్తో డ్రైవింగ్ కానీ ఇవన్నీ చాలా అవాయిడబుల్, చాలా సింపుల్ థింగ్స్. ఇవన్నీ అవాయిడ్ చేస్తే మన ప్రాణం అనేది ఖచ్చితంగా మనం కాపాడుకోగలుగుతాము. లాస్ట్లో అంటే ఇంటికి నుంచి బయలుదేరే ముందు అందరు చెప్పేది వెళ్ళొస్తాము అనే మాట. ఆ వెళ్ళొస్తాము అనేది అందరికి ఒక హామీ, మన ఇంటి వాళ్ళకి తిరిగి క్షేమంగా ఇంటి చేరుతామని ఒక హామీ. అది ఎప్పుడు మనం గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా మన కోసమే కాదు మన ఫ్యామిలీ కోసం కూడా మనం ఈ జాగ్రత్తలను తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.